వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను హెల్దీ వామాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వామాకుతో రసం, కషాయం, పచ్చడి లాంటివి చేసుకోవచ్చు. నేను రసం ఎలా పెట్టానో ముందే చూపించాను. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. పచ్చడి చేసుకోవడానికి ముందుగా వామాకులను తీసుకోవాలి. ఈ వామాకు ఇంట్లోనే కుండీల్లో ఈజీగా పెరుగుతుంది. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి చిటపటలాడి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగాక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టాలి. ఇప్పుడు ఇదే పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగి ఎర్రగయ్యాక తీసి పక్కన పెట్టాలి. ఇందులో 10-12 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఎండుమిర్చి వేగాక కొద్దిగా చింతపండు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి వామాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ వామాకును ఎక్కువగా ఫ్రై చేసుకోని అవసరం లేదు, కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లార్చిన నువ్వులను వేసి మిక్సీ పట్టాలి. ఇందులోనే వేయించిన పప్పులను, ఎండుమిర్చి, చింతపండు వేయాలి. అలాగే వేయించిన వామాకును కూడా వేయాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టాలి. నీళ్ళు వేయకుండా ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. స్టవ్ పై ఒక తడక పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేసి వేయించాలి. ఇందులోకి 2 ఎండుమిర్చీలు వేసి వేయించాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించాలి. ఇందులోకి కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి పోపును వేయాలి. చూసారు కదా ఈ వామాకు పచ్చడిని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మరి మీరు కూడా ఈ హెల్దీ వామాకు పచ్చడిని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పోపు అంతా కలిసేలా కలపాలి. అంతే, వామాకు పచ్చడి రెడీ అయినట్టే. తరచుగా ఇలా పచ్చడి చేసుకొని తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏవి ఉండవు. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.